హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆలుతో డిఫరెంట్ స్నాక్స్. ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం ఉడకబెట్టిన ఆలును మెత్తగా చేసుకొని వేసుకోవాలి. దీనిలోని ఉల్లికాడలు, కొంచెం కొత్తిమీర చిన్నగా కడేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్ల వరిపిండి వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం అనేది బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం ఓమ వేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మనం దీన్ని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదు. అవసరం ఉంటే కొంచెం వరిపిండి వేసుకోవాలి పలుసగా అవుతే, లేకుంటే సరిపోతుంది. ఇలా మనము పిండి ముద్దలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆలు అనేది మెత్తగా చేసుకోవాలి. తర్వాత చపాతీ పీట తీసుకొని అటు ఇటు పొడిపిండి చల్లుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చపాతీలాగా చేసుకున్నాక ఒక చిన్న గిన్నె తీసుకొని బోర్లు వేసుకొని అవి ఇట్లా మనం రౌండ్గా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చుట్టూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకటి బాటిల్ క్యాప్ తీసుకొని మధ్యలకు మళ్ళీ ఒత్తుకోవాలి. ఇట్లా మనకు రింగ్స్ లాగా వస్తాయి. మనం ఆలుతో ఈవినింగ్ స్నాక్స్ సింపుల్ రెసిపీ రింగ్స్ తయారు చేస్తున్నాము. ఆ మెథడ్ కాకుంటే ఈ మెథడ్లో చిన్న చిన్న ఉల్లలు చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని బాటిల్ క్యాప్తోని ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఏ మెథడ్ అవసరం ఉంటే ఆ మెథడ్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కాగాక మనం దానిలోకి ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవాళ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మళ్ళీ ఒకసారి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఆలుతో రింగ్స్ రెడీ అవుతుంది. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.